బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభ లేకపోతే రజతోత్సవ సభ అని చెప్పేసి మంచిగా బీఆర్ఎస్ మీడియా, బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్, బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ అన్నీ కూడా రాస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనమంతా కూడా. అది సోషల్ మీడియాలో కొంత ట్రెండింగ్ చేయడానికి అదంతా కూడా కేటీఆర్ చేస్తున్న ప్రయాస చూస్తున్నాం. ఒక ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్కు 25 సంవత్సరాల, టీఆర్ఎస్కి 25 సంవత్సరాల? అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చైతే 2-3 సంవత్సరాలు అవుతున్నట్టుగానే అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని రాసుకోవడం అనేది అంటే దేనికి సంకేతం? ఇది అంటే జనాలను పిచ్చోళ్ళని చేయడమా? నాకు తెలిసి అయితే టీఆర్ఎస్ 2001లో పుట్టింది. టీఆర్ఎస్ లేదు తెలంగాణలో. టీఆర్ఎస్ కనుమరుగై ఒక 3 సంవత్సరాలు అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కు రజతోత్సవాలంటే మరి బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది, దానికి కథా కమామిషు ఏంటి అనేది అదిగా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. కానీ మనోడు ఈ మధ్యన కొంచెం శనుకులు వేసుకుంటూ, కొంచెం వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడుతున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. అంటే జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి. అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో, ఉప్పందించేటోళ్ళు ఎవరో, లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు ఎవరో, కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్. మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలనా ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో? దాంట్లో తండ్రి కొడుకు విలన్ అయితే చంపిస్తాడు. అసలు ఏం పోలికరా బాబు ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలు ఏంటి, దాంట్లో ఉన్న అంశం ఏంటనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్, మాది బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు. జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్. మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా? కేటీఆర్ విలన్ అనుకొని జనతా గ్యారేజ్ అంటున్నారా? ఇలా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు. మీ గజ్వేల్ నడిగడ్డకు వచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహగర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది. దళిత గిరిజన దండోరా, లేకపోతే నిరుద్యోగ గర్జన, ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ, లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్క గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు. సరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా, ఎందుకు దళితుని చేయలేకపోయినో చెప్పలేకపోగా, అది ప్రపోజల్ తెచ్చిన రాజయ్యను, మన స్టేషన్ గన్పూర్ రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు తీసిండ్రో తెలియక ఆయన దళితుడే. ఇటు బట్టి గారి యొక్క సిఎల్పి హోదాను కూడా తీసేసిండ్రు అనుకో, అది వేరు విషయం. కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ 16-15 నెలల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలే. బయట మీటింగ్లకు వెళ్ళి గర్జించి ఏం చేస్తాడు? ఆ గర్జన కోరికేది ఎవరు? ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలనాయన అని ఇంట్లో బండబెట్టారు ప్రజలు. మళ్ళీ వచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో 100 కోట్లు 200 కోట్లు అని అంటారు, కానీ 300 కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరు నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేసుకోండి, ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అదే. కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తుండ్రు, ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇంకనన్నా లేచి మాకెవరికన్నా ఏమని ఇస్తాడా అని. ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్, మీ టాలెంట్ చూసుకొని రా పోరి అని. ఇప్పుడు హరీష్ రావు ఒక కథ,
కేటీఆర్ ఒక కథ, కవిత ఒక కథ, రోజుకు 3 కథలు వినలేక తెలంగాణ జస్తున్నది ఇప్పటికి. ఇక మళ్ళీ మెయ్యొచ్చేం కథ చెప్తాడని చెప్పిందే కదా. ఇలా ప్రతి ఒక్కటి ఆ రోజు మీరు చేస్తా అని చెయ్యని హామీలంతా మేము చేస్తామని చెప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలను నమ్మిండ్రు కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చినాం. అన్నిటికంటే ముఖ్యంగా స్లోగా చంద్రముఖిగా మారుతున్న చంద్రశేఖరరావు గారి పార్టీ విధానాన్ని మనం గమనించాలి. సరే, ఆయన బయటకు వచ్చి అని చెప్పలేదు, కానీ ఆయన ఏమంటారు హక్కుదారుగానో ఆయన వారసుదారుగానో మొన్న వచ్చి మనోడు మాట్లాడుతున్నాడు. మాకేం ప్రాబ్లం అండి, ఎవరితోనేం ప్రాబ్లం అండి, మేము ఎటైనా ఉంటామండి, మాకు ఎటైనా ఉంటామండి కాదు. మొన్నటిదానికనేమో చంద్రబాబు ఇక్కడ పరిపాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబుకు మాకు పోలిక ఉందండి. చంద్రబాబు మీరు వేరేం కాదండి, అన్ని సారూప్యాలు ఉన్నాయి. గతంలో కూడా సరే కలిసి పోటీ చేయకపోయినా మాకు ఆ పొత్తు ఉందండి అంటే చిన్నగా శుతిమెత్తగా చేస్తున్న పరిస్థితి. దీనికి ఏం సంకేతం అంటే నేను గతంలో కూడా చెప్పిన, మనకాడ చెప్పినో లేదో కానీ ఈ బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుకట్టినట్టున్నది. ఇప్పుడు 2 పువ్వులే చెయ్యికి వ్యతిరేకంగా చేస్తున్న గులాబీ కమలం పువ్వు కాడకు గులాబీని అంటుగట్టుకొని మీరు తిరుగుతూ ఏదైతే బీజేపీతో సానుకూలంగా ఉండే పార్టీలతో సన్నాయి నొక్కుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు విమర్శలు చేస్తున్న పరిస్థితి. నేను అంటున్న ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? సమాధానం ఉండదు మీ దగ్గర. మహారాష్ట్ర కన్నా ఉంటారు, ఆ ఒడిశా ఏదో ప్రయత్నం చేసిండ్రు, అక్కడ ఆయన రాజీనామా చేసిండు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోట వారిని పెట్టిండ్రు, అది ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇప్పుడు నేను అంటున్నా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంటో నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో దేనికో, బీఆర్ఎస్కో రాష్ట్రానికో స్టేట్కో తెలియదు. మీకే స్పష్టత లేదు. మీ అపోజిషన్ పార్టీ లీడర్గా కేసీఆర్ అంటే రావట్లేడు, ఆయనకు చేత కావట్లేదో, మిమ్మల్ని చూసి రావట్లేడో, లేకపోతే ఆయనకు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని ఇష్టం లేదో పక్కన పెట్టండి. ఉపనాయకుడు అనేటోడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి. మరి దానికి ఉపనాయకుడిని ఎంచుకునే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా? కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాల వరకు ఓటేయరు అని అంటుండినా. నేను అంటున్నా ఇవాళ నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల్లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, మీ బావను మెప్పించో, మీ చెల్లెను బుజ్జగించో నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో. తెలంగాణది మెయ్యని జాతీయంగా ఉంచు, జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉంటే ఉంచు. నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని తెచ్చి నీకు దమ్ముంటే 3.5 సంవత్సరాలు ఉంది కదా పార్టీని అధికారంలోకి తీసుకురా. ఎందుకు ఈ చేతగాని మాటలంతా? ఉత్తగా మేయర్ ఆటలేడు కాబట్టి మీకు మీడియా స్పేస్ ఉందని చెప్పి మాట్లాడు తప్పితే దీంట్లో దేన్ని తక్కువ చేసినాం రా బాబు? మీరు ఏ రోజైనా ఒక ప్రోగ్రెసివ్ దానికి ఉపయోగపడ్డరా మీరు? ఇలా బీసీ బిల్లు, చారిత్రక బిల్లు, నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత త్వరితగతిన జనగణన చేసి మూడు నెలల్లోనే జనగణన చేసి, కుల జనగణన చేసి, బీసీ చట్టం చేసి రాష్ట్రంలో అందరి ఒప్పుకోలుతో ఇలా కేంద్రానికి పంపించినాం. కేంద్రం ఏం చేస్తుందనే చూద్దాం. దాన్ని మేము డెఫినెట్గా రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తాం. ఏ విధంగా అనేది రేపు చూస్తారు మీరు. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు పోరాటం మందకృష్ణ గారి, దాన్ని బిల్లు చేసినాం. మెచ్చుకోకపోగా మీరు మళ్ళీ మద్దతు అని చెప్పి అది వేరు విషయం. ఇలా సన్న బియ్యము ఎన్ని ఏండ్ల కల పేదోడికి మీరు ఇచ్చే సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం కూడా
మురుకులు పడి ఉంటే అమ్ముకోవడానికి కూడా పరిస్థితి బాగలేకుంటే ఎక్కడో పోసిన చరిత్ర ఉన్నది. ఇలా సన్న బియ్యము దేశంలో ఎక్కడయ్యలే. నేనంటున్నా, ఇలా బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు మిత్రులు, సన్న బియ్యం మోడీ ఇస్తుండని. సన్న బియ్యం మోడీని దేశం మొత్తం ఇయ్యమనండి, ఆహ్వానిస్తాం. లేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పక్కనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్. కాటన్ దొర ఉన్నప్పుడు రాజమండ్రి సన్నది బియ్యం పట్టించింది, పండించింది. ఇటు కృష్ణా బ్యారేజ్ వల్ల కృష్ణా, గుంటూరు, తర్వాత పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా వచ్చింది. కానీ మరి ఇంత సన్న బియ్యం బండే ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ప్రభుత్వం దగ్గరనే మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం? ఇట్లాంటి పథకాలు మేము వేస్తుంటే ఇది వాళ్ళ కంటగింపుగా మారిన పరిస్థితి ఉన్నది. దేనికి సమాధానం ఉండదు. నేనంటున్నా మిత్రమా కేటీఆర్, నువ్వు ప్రాపగండా ఏజెంట్గా మారకు. వాస్తవాల పునాదుల మీద మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం, పార్టీ. ఇక్కడ మీరు చేస్తున్న ఈ ప్రాపగండా నెలకు 1 కోటి, సంవత్సరానికి 20 కోట్ల, మీ చావు మీరు చావండి. కానీ ప్రజల్ని ఎందుకు ఇవాళ మభ్య పెడుతున్నారు ప్రతి అంశంలో? ఇలా మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉంది అని చెప్పే ప్రయత్నం మీరు మీ సోషల్ మీడియాతోని, మీ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. గ్రామాల్లో రచ్చబండ మీద జరిగే చర్చను కనుక మీరు చూస్తే మీ ప్రాపగండా టీం అంతా కూడా ఇలా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు హెచ్యు విషయంలో మీరు పెట్టిన, మీ హ్యాండిల్స్లో పెట్టిన గ్రాఫిక్స్ లేదంటే ఏ అయితే కూడిన దాన్ని ఎందుకు డిలీట్ చేసిండ్రు? బీజేపీ బిల్లారంగాలు కానీ బీఆర్ఎస్ బిల్లారంగాలు కానీ మీరు ఎందుకు డిలీట్ చేసిండ్రో చెప్పాలి. విచిత్రం ఏంటంటే పాపం ఆ ముసలాయనకు తెలిసి తెలియక మీరిచ్చిన సమాచారంతోనే కేటీఆర్ అమిత్ షాకు, మన కేటీఆర్ బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఇస్తే ఈయన అమిత్ షాకి ఇస్తే అమిత్ షా మాటలు ఆయన మాట్లాడిండట. బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఏం చేయాలి పాపం మీరిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో? ఏతోనే తప్పులు చేస్తుండ్రు, గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు. ఇలా జింక గజరాజు ఉన్న కాడ ఉండదు, గజరాజు ఉన్న కాడ నెమిలి కూడా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా అన్ని రకాల పక్షులు, పక్షాదులు అన్నిటిని చేసి అంతర్జాతీయంగా దీన్ని ట్రోల్ చేయడానికి బీజేపీని వాడుకుంటూ కరెక్టే. ఆడ ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి అలా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చేస్తున్న ఇలాంటి పులకేసి నాటకాలు ఎందుకు అంటున్నాను నేను. మొన్న అంటుండే ఎవరు పులకేసి అనగానే గట్లెట్లు అంటారు సార్, గట్లెట్లు అంటారు సార్. ఆ పులకేసి కూడా కొంచెం తెలివిగానే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది. తుగ్లక్ కూడా కొంచెం మంచి ప్రతిపాదనతోనే ఉన్నాడేమో, ఉద్దేశాలు మంచి ఏమో. కానీ మీ ఏమున్నాయి? జనతా గ్యారేజ్ అని చెప్పేసి మీరు ఇంత చెప్పుకుంటున్న దాంట్లో మీరే సెట్ బ్యాక్ అవుతున్న వైనం కూడా తెలియకుంటే మీరేం చేస్తుండ్రో మీకే తెలియని స్థితిలో మీరుంటే ఇక మేము ఏం చేయాలనో చెప్పాలి. కనీస బాధ్యత లేని ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నది అంటే అది బీజేపీ కోసమే అనేది మా యొక్క ఆరోపణ. అది బీజేపీ కోసం మాత్రమే బతుకుతున్నది. ఎందుకు మీకు గాడిదగుడ్డు సీట్లు వచ్చినాయి? ఎంపీలో ఒక్క సీట్ ఎందుకు రాలే? ఎమ్మెల్సీలో ఎందుకు చేయలే? ఇప్పుడు నేను ఇంత అంటున్నారు కదా వీళ్ళు, బీజేపీ వాళ్ళు అంటుండ్రు కదా, మరి బీఆర్ఎస్ని అందుకన్నారు. బీఆర్ఎస్ కూడా మొన్న ఇక్కడ లోకల్ బాడీ హైదరాబాద్ ఎలక్షన్స్లో చేయలేదు కదా ఎమ్మెల్సీకి. అంటే ఒకవైపు మోడీ గారి మీద రహస్య ప్రేమ, ఇంకొక వైపు చంద్రబాబు గారి మీద ఏమంటాము ప్రకటనాత్మకమైన ప్రేమ చిన్నగా వేస్తుండ్రు వాళ్ళ ఇప్పుడు చంద్రబాబుకి. ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏలకు పోవాలి, ఎన్డీఏ అనుకూలంగా పోవాలంటే కొంచెం మరి ఇక్కడ చంద్రబాబు గారు క్రూషియల్గా అయింది, అక్కడ నితీష్ కుమార్ కూడా క్రూషియల్గా అయింది. కాబట్టి ఇక మరి ఆ ప్రేమ పాఠాలు మరి ఎవరు చెప్పిండ్రో కేటీఆర్కి, మరి వాళ్ళు అయ్యే చెప్పిండో ఆయనే సొంతంగా నేర్చుకుండో నాకు తెలిసి. సొంతంగానైతే కేటీఆర్ ఏం మాట్లాడాడు, డెరివేషన్ ఫ్రమ్ ఫామ్ హౌస్ నుంచే ఎక్కువ చేస్తారు. కానీ ఇలా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇలా మీరు చూస్తారు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఏ విధంగా కన్సాలిడేషన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతున్నాయో, ఏ విధంగా ఇలా వైద్యానికి సంబంధించి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా నుంచి మొదలు పెడితే దామోదర నరసింహ గారు కానీ, ఇటువైపు భూభారతి పేరు మీద ఇలా మేము తెచ్చిన వెబ్సైట్తోని
రైతులు ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంటున్నారు. మీరు కబ్జా కాలమే తీసేసిరి. ఎవరైతే ఈరోజు భూ కబ్జాల ఉన్నారో, లేదంటే అనుభవందారు కాలమో, ఇంకా పొజిషన్ కాలమో, అవన్నిటి డిలీట్ చేసింది కదా మీరు. ఇలా భూభారత్తోని రైతు సదస్సులు పెడుతుంటే ఇంకో కొత్త ముచ్చట, వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే, ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది. తర్వాత మీలాగా సొంత విమానాలు ఏం కాంగ్రెస్ పార్టీకి లేవు. లేదంటే కాళేశ్వరం చూసిపోయేస్తానికి కూడా ఆఫీసర్లకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళకు కూడా హెలికాప్టర్లు పెడతలే. ఒక రోజు 2-3 ప్రోగ్రాంలు ఉంటే, లేదంటే సుదూర ప్రాంతం ఉంటే పోయి రావడం ఇబ్బంది ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతుండ్రు తప్పితే, మీలాగా ఇష్టానుసారంగా విలాసాలకు కూడా హెలికాప్టర్లు వాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉండకపోవడం వెనుక కారణం కేవలం కేసీఆర్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ముగ్గురిని కంట్రోల్ చేయలేక, ఈ ముగ్గురితో తలనొప్పులు పడలేక వదిలేసినట్టుగా నేను భావిస్తున్నా. కానీ ఇట్లా మంచిది కాదు. రేపు వచ్చి వాళ్ళనన్నా సరిచేయి, ఈ 27వ తారీఖు వచ్చి వాళ్ళనన్నా సరి చేసుకోండి. ఒక విధానం, అధికార పక్షం మీద ఒక విధానం, జాతీయ విధానం కూడా మీకు ఒకటి ఉండాలి. ఎందుకంటే మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. ఇప్పుడు తెలంగాణని తీసేసింది కాబట్టి ఇంకా తెలంగాణ ఆత్మఘోషమేము, తెలంగాణ అస్తిత్వం మేము అనకండి. ఇగో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అయిన ఉంటే ఇంకో ఈడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ఇట్లా మీ ఫ్లెక్సీ వెనుక భారత్ రాష్ట్ర సమితి అని ఉంటుంది. తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పండి మీ పార్టీ ఆఫీస్ నుంచి. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరో, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో కనీసం వీటిని సరిచూసుకోండి. ఇప్పటికైనా మీ పార్టీకి సంబంధించి కనీస జిల్లా బాధ్యులో లేకపోతే ఇతర బాధ్యులను వేయలేని మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లున్నది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తెచ్చిన చరిత్ర మర్చిపోయి మిమ్మల్ని ఇంట్లో బండబెట్టిన చరిత్ర తెలియకపోతే మీరు ఇంకేం చెప్తాం. కాబట్టి ఇవాళ మిత్రుడు కేటీఆర్కి ఏదైనా పంక్చువల్గా, నాకు తెలిసి యాక్యురసీగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రజా బాధ్యత గొప్పది. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజల్ని గెలిపించినోడే నాయకుడు. ప్రజల్ని గెలిపించకుండా నేను ఇంట్లో బంతా, నాకు ఓట్లు వేయలేదు చేయబట్టి ప్రజలు తప్పు చేసిండ్రు, ప్రజలు తప్పు చేసిన వాళ్ళకి అట్నే మరి శిక్ష పడుతుందని చెప్పి మిమ్మల్ని మీరు అనుకుంటే మిమ్మల్ని చూసి నవ్విపోతున్నారు. కాబట్టి మీ పార్టీకి ఒక నాయకత్వమో, నేను అంటున్న ఒక మాట, ఇలా మా పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, వారు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బీసీ, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బీసీ. మీకు నిజాయితీ ఉంటే, మీకు ప్రజాస్వామ్యం పట్ల, సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడైనా ఒక బీసీకి ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్ష పదవి పోనీ ఒక ఎస్సీకి ఇవ్వండి. దళితుని ముఖ్యమంత్రి అని చేయలేకపోతే పార్టీ అధ్యక్షుడిని చేయండి. పోనీ ఇది కూడా కాదు, ఒక ఎస్టీని చేయండి. లేదంటే మీ కుటుంబం కాకుండా ఇంకెవరినన్నా చేయండి. పోనీ మీ కుటుంబం వాళ్ళు కాకుండా, ఆయన ప్రెసిడెంటు, వర్కింగ్ ప్రెసిడెంటు కాకుండా ఇంకేమన్నా వేరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరినన్నా చేయగలుగుతారా? ఇంత అభద్రతతో ఉన్న మీరు బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ఇలా బీసీల పట్ల ప్రేమ ఉంటే నిజంగా ఈ దేశంలో ఒక చట్టం జరిగి ఇంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి, నేను మొన్న ఢిల్లీలో ఆ మీటింగ్లో నేను దాన్ని చూడడానికి పోయిన, తెలంగాణ మూమెంట్లో సంసద్ యాత్రలో మేము స్పెషల్ ట్రైన్ పెట్టుకొని పోయినాం ఇక్కడి నుంచి కోదండరామ్ గారి నేతృత్వంలో. ఆ రోజు అన్ని పార్టీల పెద్దలు కూడా వచ్చిండ్రు అక్కడికి. సంసద్ యాత్రలో 1000 మంది స్వచ్ఛందంగా తిండి ఉండి లేక ఎట్లా వచ్చి ఢిల్లీకి వచ్చి ఆ జంతర్ మంతర్లో, పార్లమెంట్ స్ట్రీట్లో ఎట్లా నిరసన చెప్పి ఎంత ఆ వైబ్ ఉందో, మొన్న బీసీల మీటింగ్లో అంత వైబ్ ఉంది. వివిధ రాష్ట్రాల ఎంపీలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీసీ నాయకులు, రాజకీయ పక్షాల నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు వచ్చి అక్కడ రేవంత్ రెడ్డి గారిని పొగుడుతుంటే మీలాంటి వాళ్ళ కళ్ళ కొట్టు. రేపు ఆయన బీసీ నాయకుడైనా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ బీసీ బిల్లు ఇక్కడ చేయడం వల్ల ప్రతి రాష్ట్రం ఆయనను పిలుస్తున్నది. ఇగో పలాని తెలంగాణ ముఖ్యమంత్రి బీసీల కోసం 75 సంవత్సరాలు
ఈ స్వాతంత్ర భారతంలో బీసీల కోసం బిల్లు చేసిన మొట్టమొదటి నాయకుడని. మీకేమో కళ్ళ కుట్రు. ఇలా వర్గీకరణ నేను అంటున్నా, ఇంత మా పాలిత ప్రాంతాల్లో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు బీజేపీ నాయకులు 100 రోజుల్లో వర్గీకరణ అన్నారు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు. 100 రోజుల్లో వర్గీకరణ చేయకపోగా మీరు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్రాలకు హక్కును బదలాయిస్తే ఫస్ట్ రాష్ట్రంగా ఇలా చరిత్రకెక్కింది తెలంగాణ. ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, చట్టాలు, ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని రకాల ఇప్పుడు ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి అంత చర్చ నడుస్తున్నది. ప్రతి వారం మొదటి రోజున ఇలా బిల్స్ ఇవ్వాలని కూడా నిన్న పొంగులేటి గారు ఒక కార్యాచరణ తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ మీకు అభివృద్ధి జరగకుండా ఈ ట్రోల్స్ని నమ్ముకొని ఒక మంచి పని చేస్తే చెడు పని చేసి మీకున్న ఓ సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియానో ఒక కొంత సెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్తోనో కొంత మీకు పత్రికలు ఉన్నాయి, మీ ఒక 2-3 ఉన్నట్టుంది, 2-3 ఏవో మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న వాటిని మరుగున పడిచి తప్పుదోవ పట్టించాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా బుద్ధి చెప్తారో భవిష్యత్తులో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నిక్కచ్చిగా తెలంగాణ ప్రతిపక్షంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు భారత ఉనికి లేదు, ఎక్కడ మిగతా ప్రాంతాల్లో లేదు, ఇక్కడనే లేరు. ఇంకా కొన్ని రోజులైతే రాజ్యసభలో కూడా పోతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పట్ల బాధ్యత ఉండాలని చెప్పి ఒక హితవుగా నేను